ఫైనల్లీ 'ఎన్టీఆర్' సినిమా నుండి అఫీషియల్ అప్డేట్ అయితే వచ్చేసింది మామ. చూస్తుంటే మైండ్ పోతుంది. ఏం ప్లాన్ చేశాడు ప్రశాంత్ నీల్ ఒక రేంజ్‌లో పెద్దగానే ప్లాన్ చేశాడు మామ. 'ఎన్టీఆర్' అన్నని క్లియర్ కట్‌గా చూపించకుండా సస్పెన్స్‌లో ఉంచి హైప్ ఎక్కించేస్తున్నారు. సినిమా నుండి ఫస్ట్ గ్లింప్స్ వచ్చేసి 20 మే 2026 ఎన్టీఆర్ అన్న బర్త్‌డే స్పెషల్‌గా రిలీజ్ చేస్తున్నారు. అండ్ సినిమా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. 11th జూన్ 2027కి రిలీజ్ చేయబోతున్నారు. పెట్టిన గంటకే సోషల్ మీడియా మొత్తం తగలబడిపోయింది. ఈ గ్లింప్స్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్‌లో చెప్పండి ఫ్రెండ్స్. ఒక్క సబ్స్క్రైబ్ అయితే కొట్టేసేయండి గైస్. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ప్రశాంత్ నీల్ పెద్ద గిఫ్ట్ ఇచ్చాడు మామ. అఫీషియల్ సినిమా రిలీజ్ డేట్ తో పాటు గ్లింప్స్ కూడా రిలీజ్ డేట్ కి సంబంధించిన పోస్టర్ అయితే చూడగానే సోషల్ మీడియా ఊగిపోయింది. జస్ట్ ఎన్టీఆర్ అనే షాడ్ తో పిచ్చెక్కించేస్తాడు భయ్య ప్రశాంత్ నీల్. లిటరల్లీ మే 20కి గ్లింప్స్ రోజు శివాలు లేసాయనడంలో తప్పే లేదు భయ్య. ఒక రేంజ్ లో ప్లాన్ చేశాడు మామ సినిమాని. ఈ సినిమా గ్లింప్స్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ లో చెప్పండి ఫ్రెండ్స్. ప్లీజ్ మన ఛానల్ ని ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. రీసెంట్ గా రిలీజ్ చేసిన ఎన్టీఆర్ నీల్ సినిమా నుండి రిలీజ్ చేసిన ఈ పోస్టర్ లో ఇది గమనించారా? మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ అన్న షిలాటెడ్ లుక్ లో రగ్డ్ అవుతారు. చూస్తుంటే సినిమా ప్లాట్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ రూమర్స్ అయితే బయటకు వచ్చాయి. రిపోర్ట్స్ ప్రకారం ఈ మూవీ స్టోరీ గోల్డెన్ ట్రయాంగిల్, థాయిలాండ్, మయన్మార్ ఆన్ లాస్ బార్డర్స్ అనే స్మగ్లింగ్ మరియు మాఫియా బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది అని రూమర్స్ వస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ ఇందులో ఒక మామూలు వ్యక్తిగా మొదలై ఒక పవర్ఫుల్ మాఫియా డాన్ గా ఎలా ఎదిగారో అనే పాయింట్ మీద బేస్ అయి ఉంటుందని టాక్ వస్తుంది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సిగ్నేచర్ స్టైల్లో ఇది ఒక హై ఆక్టైన్ పీరియడ్ యాక్షన్ డ్రామా కాబట్టి స్టోరీలో ఎమోషనల్ డెప్త్ తోటి వైలెంట్ యాక్షన్ సీక్వెన్స్ కూడా గట్టిగా ఉన్నాయని కొన్ని సోర్సెస్ ప్రకారం ఇది ఒక ఇంటర్నేషనల్ స్కేల్ స్టోరీ అని జార్డన్ లాంటి ఫారెన్ లొకేషన్స్ లో కూడా షూటింగ్స్ జరిగిందని తెలుస్తుంది. ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ అయ్యే వరకు అఫీషియల్లీ ఏం కన్ఫర్మ్ కాకపోయినా ఒక రగడ్ లీడర్ గా ఎన్టీఆర్ అన్న ట్రాన్స్ఫర్మేషన్ ఈ సినిమాకి మెయిన్ హైలైట్ అవ్వబోతుంది. సో ఈ సినిమా కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ లో చెప్పండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఒక్క సబ్స్క్రైబ్ కొట్టేసేయండి గైస్.